తిరుమల శ్రీవారి భక్తుల సేవలో మేము సైతం అంటున్నారు పోలీసులు. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం తీసుకొచ్చిన మే ఐ హెల్ప్ యూ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. భక్తులకు సమాచార వారధిగా మే ఐ హెల్ప్ యూ మారిందని అంటున్నారు ఉన్నతాధికారులు. రానున్న రోజుల్లో దీన్ని మరింత డెవలప్ చేస్తామంటున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు కొండకు వస్తూ ఉంటారు. తెలుగు ప్రజలే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి తిరుమలకు వచ్చే భక్తులు సరైన సమాచారం తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి అనే విషయాలు సరిగా తెలియకపోవడంతో భక్తులు అవస్థలు పడుతూ ఉంటారు. దీంతో భక్తుల తిప్పలు తీర్చేందుకు టీటీడీ, తిరుపతి జిల్లా పోలీసులు కలిసి మే ఐ హెల్ప్ యూ పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంతో శ్రీవారి భక్తులకు 24 గంటలు సేవలు అందిస్తున్నారు పోలీసులు. దేశ విదేశాల నుండి శ్రీవారి భక్తులు తిరుమలకు తరలి వస్తూ ఉంటారు. బస్సులు, ట్రైన్లు, సొంత వాహనాల్లో తిరుమల చేరుకుంటారు. చాలా మంది భక్తులు తిరుమలలో దర్శనం క్యూ లైన్ దగ్గరికి ఎలా వెళ్లాలో తెలియదు. రూమ్ల కోసం ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్లాలో తెలియదు. లగేజీ కౌంటర్ ఎక్కడ ఉంది, అన్నదానానికి ఎలా వెళ్లాలనే సందేహాలు వస్తూ ఉంటాయి. చుట్టుపక్కల వారిని అడిగినా ఎక్కువ శాతం మంది బయటి వారే కావడంతో తెలియదు అంటారు. అక్కడక్కడే తిరుగుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక దర్శనం అయ్యాక బయటికి వచ్చిన భక్తుల ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఆలయం లోపలికి వెళ్లే టైంలో మొబైల్స్ అనుమతించారు. దీంతో బస చేసిన రూమ్కి ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. లగేజీ కౌంటర్ ఎక్కడ ఉందో తెలియక తికమక పడుతూ ఉంటారు. ఎన్నోసార్లు తిరుమలకు వెళ్లినా కొండపై ఇబ్బంది పడుతూ ఉంటారు భక్తులు. ఇప్పటికే భక్తులకు అనేక సౌకర్యాలు కల్పిస్తోంది టీటీడీ. ప్రస్తుతం తిరుపతి పోలీసులు భక్తుల భద్రత, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మరిన్ని సేవలు అందించడానికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తిరుమలలో ఏదైనా సమాచారం కావాలంటే టీటీడీ కౌంటర్స్ దగ్గరకు కానీ అక్కడి అధికారులను, సిబ్బందిని సంప్రదించాలి. ఇప్పుడు పోలీసులు కూడా ఆ బాధ్యతను తీసుకున్నారు. మే ఐ హెల్ప్ యూ అంటూ పోలీసుల సేవలను మరింత చేరువ చేస్తున్నారు. మే ఐ హెల్ప్ యూ సేవలో సిబ్బంది విజిలెన్స్, పోలీస్ శాఖల నుంచి ప్రధానంగా భక్తులు రద్దీ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారు. లడ్డు కౌంటర్, టెంపుల్ ఎగ్జిట్, అఖిలాండం, రాంబగీచా, బస్టాండ్, సిఆర్ఓ అన్నదాన సత్రం, లగేజీ కౌంటర్, వరాహస్వామి టెంపుల్ ప్రదేశాల్లో పోలీస్, విజిలెన్స్ సిబ్బంది మే ఐ హెల్ప్ యూ జాకెట్ ధరించి భక్తులకు కనబడే విధంగా తిరుగుతూ ఉంటారు. వీరు భక్తులతో మాట్లాడుతూ వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు. విజువల్ పోలీసింగ్, నేర నివారణతో పాటు భక్తులకు తెలియని విషయాలను తెలపడం, కనపడకుండా వెళ్లిన వారి ఆచూకీ కొరకు సహకారం అందిస్తున్నారు. భక్తులను దర్శనం, రూమ్ పేరు మోసం చేసే వారి పట్ల అవగాహన కల్పిస్తున్నారు. కొండపై ఏ సందేహమున్నా సత్వరం పోలీస్ సాయం కావాలన్నా మే ఐ హెల్ప్ యూ సిబ్బందిని సంప్రదించాలని చెబుతున్నారు అధికారులు. మా పోలీస్ని మరియు విజిలెన్స్ వాళ్ళని మే హెల్ప్ యూ అనేసి జాకెట్ ఇచ్చి భక్తులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా, ఒకవేళ ఇన్ కేసు వాళ్ళ దర్శనాలకు సంబంధించి ఏ దారిలో పోవాలని కొంతమంది మిస్ అవుతారు. మిస్ అయిన వాళ్ళు వచ్చి ఎక్కడ అడగాలో తెలియదు. బట్ వీళ్ళు ఆల్రెడీ జాకెట్స్ చేసుకుని ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చేసి ఒకవేళ ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మా వాళ్ళు ఇవ్వడానికి 24/7 మా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. తిరుమలలోని రద్దీ ప్రాంతాల్లో మే ఐ హెల్ప్ యూ సేవలపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొండపై ఎక్కడ ఏముందో తెలియక ఇబ్బంది పడే వాళ్ళమని అంటున్నారు. మే ఐ హెల్ప్ యూ టీం అవసరమైన సమాచారం ఇస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి టీంలను తిరుమలలోని మరికొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. మే హెల్ప్ యూ అనేది పెట్టిన దాని వల్ల ప్రతి ఒక్కరు కూడా పోలీసు వాళ్ళు ఏమైనా కూడా ఇప్పుడు ప్రయాణికులకైనటువంటి పిలిగ్రిమ్స్ ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళకి ఏది ఎక్కడ ఏమిందో, ఎక్కడ ఎలాంటి సౌకర్యం ఉందో అనేది తెలియదు. కాబట్టి వీళ్ళను అడిగినప్పుడు వీళ్ళు పోలీసు వాళ్ళు కానీ, సేవకులు కానీ ఎవరైనా చెప్తే అది దానివల్ల చాలా ఉపయోగకరంగా ఉన్నది. ఇప్పుడు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి భక్తులకి. తెలియని వాళ్ళకి బాగా దగ్గరుండి తీసుకెళ్ళినట్టుగా చెప్తున్నారు. చాలా బాగుందండి. గుడి సరౌండింగ్స్లో కూడా ఇలాంటివి బస్ స్టాప్ నుంచి పెట్టుకుంటే కొంచెం భక్తులకి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందండి. మే ఐ హెల్ప్ వల్ల తెలియని వాళ్ళకి, వృద్ధులకి, పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. మిస్ అయిన వాళ్ళకి కూడా వచ్చి వీళ్ళకి చెప్పుకుంటే వీళ్ళు తీసుకెళ్తారు మన గమ్యానికి. మే హెల్ప్ యూ అంటే ఫస్ట్ టైం చూస్తున్నాం, అంతకుముందు లేదు. ఎత్తుక్కునే వాళ్ళం ఎక్కడున్నాం, ఎందుకంటే ఫోన్స్, వాచెస్ ఇవేమీ అలో చేయరు కదా. సో ఇప్పుడు వీళ్ళు ఉండబట్టి ఇప్పుడు అనౌన్స్ చేయడానికి వెళ్ళాలన్నా ఎక్కడికో వెళ్ళాలి, అది ఎక్కడుందో కూడా తెలియదు కదా. ఇప్పుడు వీళ్ళ వల్ల వీళ్ళే వాళ్ళకి కాల్ చేస్తారు, పలానా చోటికి రమ్మంటారు. దిస్ ఈస్ రియల్లీ వెరీ హెల్ప్ఫుల్.
మే ఐ హెల్ప్ యూ సేవ సక్సెస్ అవ్వడంతో టీటీడీ పోలీసులు దీన్ని మరింత విస్తృతం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించి భక్తులను అందుబాటులో ఉంటామని అంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు.